అమరావతి చట్టబద్ధత పేరుతో కూటమి ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. కూటమి జమ్మిక్కులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. దోచుకోవడానికి అమరావతి అంశం తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని త్రిమూర్తులు ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వం నిన్నగా మొన్న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి పంపించామనేటువంటిది టీవీల్లోనే ఇట్లా చూశాను. అంటే దీంట్లో ప్రజల్ని మాయ చేయటానికి ఏమి చేసేది ఏమి లేక అస్తమానం ఇదే సోది కింద మీరు చేసేటువంటి కార్యక్రమంలో ఈ అమరావతి గురించి మాట్లాడుతుందంటే, అమరావతిని ఎవరు వ్యతిరేకించారు? అమరావతి రాజధాని మీద తీర్మానం పేరుతోటి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి, లేకపోతే వైసీపీ పార్టీని ఆడిపోసుకోవడానికి పెట్టినటువంటి తీర్మానం తప్పితే మీకు అంతకు మించి ఏముంది? అంటే ఇప్పటి వరకు దాని చట్టబద్ధత లేనటువంటి అమరావతినే మీరు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు ఆ పని చేయలేకపోయారు?